ఇప్పుడు చేయని వాళ్ళు ఆ ఇద్దరు వెనకాల ఆడుకున్న ఎవరికి చేయండి. ఏవైతే మర్మాలు తెలుసుకున్నామో మా చూడాలో ఇదిగో పరీక్షలాగా జీవించండి మీరే తోడుగా ఉండమని వేస్తున్నాము అడిగి ఎజ్రా గ్రంథం 10 అధ్యాయాలు ఉన్నాయండి. ఈ గ్రంథం మనం ధ్యానించుకొని నెక్స్ట్ క్విజ్కి ఈ గ్రంథం మీద వెళ్దాం. మనకి మేబీ నెల చివరికి ఆదివారం ఖాళీ ఉంటే చెప్తాను. సో ఎజ్రా గ్రంథం తెలుసు కదా, ఏ నిబంధనలో ఉంది? ఎజ్రా గ్రంథం ఏ నిబంధనలో ఉంది? పాత నిబంధన. ఎజ్రా గ్రంథం ఎన్నో పుస్తకం మీకు అన్ని చూసారా? మీరు చూస్తూనే ఉండండి. నేను ఏదైతే ప్రాజెక్టులో పెడుతున్నానో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడండి. ఎజ్రా గ్రంథంలో మనం ఈరోజు ధ్యానించుకోవాలని ఉండేది 1 నుంచి 5 అధ్యాయాలండి. అందులో ఇది ఎజ్రా గ్రంథం పాత నిబంధనలో 15వ పుస్తకం. అయితే హెబ్రూ భాషలో మొట్టమొదటి బైబిల్లో ఎజ్రా తర్వాత నెహెమియా గ్రంథం ఉంటుంది. మన ఇప్పుడున్న బైబిల్లో ఎజ్రా తర్వాత నెహెమియా. దినవృత్తాంతాలు 1వ రాజులు 2వ రాజులు 1వ దినవృత్తాలు 2వ దినవృత్తాంతాలు అలాగే 1వ సమయాలు 2వ సమయాలు ఎలా ఉన్నాయో ఫస్ట్లో కూడా ఎజ్రా 1 ఎజ్రా 2 అని ఉండేది. ఈవెన్ ఇప్పటికీ హెబ్రూ బైబిల్లో అలాగే ఉంటుందట, ఎజ్రా 1 ఎజ్రా 2. అయితే రామరాజు ఈ 2 గ్రంథాలు డివైడ్ చేశారు. ఎజ్రా 1 నెహెమియా 1 విడివిడిగా. ఈ ఎజ్రా గ్రంథంలో ఏం జరుగుతుందంటే బబులోన్ నుంచి అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని బబులోని రాజులు ఇశ్రాయేల్ ఏమో అశ్షూరు రాజులు దండయాత్ర చేసి వాళ్ళని బందీలుగా పట్టుకెళ్ళిపోయారు జనాలు. అంటే ఆ ఇశ్రాయేల్ ఆ పట్టణం నుంచి వారిని బబులోని రాజులు బందీలుగా పట్టుకుని ఆ పట్టణం అంతా నాశనం చేశారు. అలాగా వీళ్ళు పట్టుకెళ్ళిపోతారని ఒక ప్రవక్త ఇర్మియా ప్రవక్త చెప్తారు మరి, మీకు 70 సంవత్సరాలు బానిసత్వంలో మీరు వెళ్ళిపోతారని చెప్పి. ఆ 70 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బబులోనీయులు ఆ సామ్రాజ్యంలో వీళ్ళు దాసులుగా ఉన్నప్పుడు వీరికి మళ్ళా ఆ బబులోని సామ్రాజ్యం కూడా అంతమైపోయి పర్షియన్ రాజులు మనం ఎస్తేర్ గ్రంథంలో మాట్లాడుకున్నాం కదా. రాజుగారి పేరు ఏం పేరు? ఎస్తేర్ గ్రంథంలో చక్రవర్తి చెప్పుకున్నాం. రాజుగారి పేరు ఎవరండి? మర్చిపోయారు, ఇక్కడ అంటున్నారు కదా. ఎస్తేర్ గ్రంథంలో రాజుగారు చక్రాధిపతి 127 దేశాలకు చక్రాధిపతి అహస్వరేశ రాజు. ఆ అహస్వరేశ పర్షియన్ సామ్రాజ్యము బబులోనియన్ తర్వాత ఈ అహస్వరేశ సామ్రాజ్యంలోకి వచ్చింది. అందులో ఈ ఎజ్రా గ్రంథాన్ని రాసింది మనం చూసినట్లయితే ఎజ్రా భక్తుడిగా చూడొచ్చు హిస్టరీ ప్రకారం. నెబుకద్నెజరు టైంలో ఈ ఇస్రాయేల్ని 70 సంవత్సరాలు దక్షిణ యూదా వారిని ఎప్పుడైతే వారిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోతారో అది ఒక ప్రవచనం ఇర్మియా ప్రవక్త గారు ప్రవచిస్తారు. అయితే వీళ్ళట మీకు తెలుసు కదండి, మొట్టమొదట ఎవరి బానిసత్వంలో ఉండేవారు? మోషే వాళ్ళు తీసుకొచ్చేటప్పటికి ఇస్రాయేల్ ఎవరి బానిసత్వంలో ఉన్నారు? మొట్టమొదటి బానిసత్వం ఎవరి బానిసత్వంలో ఉండేవారు? ఇస్రాయేల్ మొట్టమొదటిగా ఐగుప్తి. ఈ ఐగుప్తుల బానిసత్వంలో సుమారుగా 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం అనేది చాలా కఠినమైన బానిసత్వం. ఇటుకలు తయారు చేయడం, వాళ్ళు దాసురాలుగా ఉండడం అత్యంత శ్రమతో కూడిన పని. అయితే ఈ 70 సంవత్సరాల బానిసత్వం ఉన్నప్పటికీ కూడా ఈ 70 సంవత్సరంలో యూదులు వెళ్ళి బబులోని సామ్రాజ్యంలో అధిపతులుగాను చక్రవర్తులుగాను వ్యాపారస్తులుగాను మారారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇర్మియా ప్రవక్త ప్రకారం ఆయన ప్రవచించిన 70 సంవత్సరాల బానిసత్వం వెళ్ళిపోయినప్పటికీ ఎవరనంటే యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం, లేవి గోత్రం, ఇంకో 10 గోత్రాలు ఉంటాయి. అశ్షూరు సామ్రాజ్యం వాళ్ళు దోసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ పుట్టగతులు లేకుండా అయిపోయినట్టు మనం చూడొచ్చు. ఈ ఏదైతే యూదా గోత్రంలో ఈ ముగ్గురు కూడా ఈ బబులోనియన్ సామ్రాజ్యంలోనికి బానిసత్తులకు వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు బానిసత్తులకు వెళ్ళినప్పటికీ కూడా ఐగుప్తు సామ్రాజ్యంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిసత్తులు లేరు. కానీ వీరు ఒక రకమైన ఈ బబులోని సామ్రాజ్యంలోని మంచి క్యాడర్లోనే ఉన్నారు. బేసిక్ ఎలాగంటే
సెంట్రల్ మేషకు అభివృద్ధికి పోయి వీళ్ళంతా కూడా మీరు దానియేలు అనే ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తారు బబులోను సామ్రాజ్యంలో. వీళ్ళందరూ దాసులుగా వెళ్ళిన వాళ్ళు. దాసులుగా వెళ్ళినా కూడా ఆ దేశంలో ప్రధానమంత్రిగా ఆయన చేస్తున్నాడంటే అక్కడ అంత బానిసత్వం లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే దాన్ని ఏమంటారు వలస వచ్చారో లేదా బానిసలుగా వచ్చారో వాళ్ళు కూడా అక్కడ అధిపతులుగా ఏంటది లీడర్షిప్లోనే నాయకులుగా వ్యాపారాలు చేస్తూ ఉంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ అంత ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిసత్వం లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఆ 70 సంవత్సరాల బానిసత్తులు అక్కడ ఉన్న లీడర్లు మనం చెప్పుకుంటే శత్రుఘ్న, మేషకు, అబ్దెనగో, దానియేలు, ఎస్తేరు, మొర్దెకై, ఎజ్రా వీళ్ళంతా కూడా ఆ బానిసత్తులు ఉన్నప్పటికీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి కొంతమేర అక్కడ ప్రభావం చూపించిన నాయకులుగా చూడొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఎవరైతే అసెసరేషు రాజు వాళ్ళ తర్వాత కోరేషు వార్షిక కోరేష్ రాజు వచ్చిన తర్వాత ఆయన దేవుని దర్శనంలో దేవుని మాట్లాడి ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలు మీ దగ్గర బానిసలుగా ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ 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 దేశానికి పంపించేసి ఆ వెరగొట్టబడిన యెరూషలేము మందిరాన్ని మళ్ళీ కట్టుకోమని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పుడు కోరేష్ రాజు ఒక ఆఫర్ చేస్తాడు. సార్ వార్షిక రాజు కోరేష్ ఎంతమంది వీళ్ళందరినీ పిలిచి అడుగుతారు, మీరు ఎవరెవరైతే మీ దేశానికి లేదా మీ ప్రాంతానికి మీ ఊరు వెళ్ళిపోతారో వాళ్ళందరూ మీకు నచ్చిన మీరు మీ ఊరు వెళ్ళిపోయి మీకు నచ్చినటువంటి మీ యొక్క యెరూషలేము మందిరాన్ని మళ్ళీ నిర్మించుకోమని చెప్పినప్పుడు జనరల్గా ఏం చేస్తామండి, ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు యూకే యూఎస్ వెళ్తున్నారు చాలా మంది. వాళ్ళు ఎవరో ఏదో పనికి ఉద్యోగానికో పనికి వెళ్తారు, అక్కడ సెటిల్ అవుతారు, అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకుంటారు, పిల్లలు చదువుతారు, అక్కడ బిల్డింగ్ కడతారు. అయిన తర్వాత ఒక్కొక్కసారి మనం ట్రంప్ గారు ఏం చేశారు, మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి పోమని చెప్పారు. ఎవరైతే H1B విషయాలతో వచ్చి ఇక్కడ గవర్నమెంట్ మెంబర్షిప్ లేకపోతే గోల్డ్ మెంబర్షిప్ కొనుక్కుంటే ఉండండి లేదా వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడంతా ఇండియన్స్ అందరూ చాలా నలిగిపోయారు. అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అయినప్పుడు యూకే, యుఎస్, ఆస్ట్రేలియా ఎవరైనా కూడా ఓ 10-15 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇండియా రావడం అనేది భ్రమ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి ఈ పాలిటిక్స్కి రకరకాల చదువుల్లో కానీ రకరకాల మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి మేనేజ్మెంట్కి వాళ్ళు ఇష్టపడరు కానీ ఆయా దేశాల్లో ఉండడానికి ఇష్టపడుతుంటారు. అయితే అక్కడ కూడా అదే జరిగింది. ఎవరైతే బబులోను సామ్రాజ్యంలోనికి బందీలుగా వెళ్ళారో బానిసత్తులోకి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కోరేష్ రాజు చాటింపు వేసి మీకు నచ్చినటువంటి మీ దేశానికి వెళ్ళిపోవచ్చు, మీరు ఎవరైతే వెళ్ళాలంటే వారు వెళ్ళిపోవచ్చు అని అన్నప్పుడు చాలా తక్కువ మంది జనాలు వచ్చారు. సుమారుగా లాక్స్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉన్నప్పుడు అంత ఇప్పుడు మనం బందీలుగా ఉన్నామండి. మేబీ పాకిస్తాన్లోనో లేకపోతే దుబాయ్లోనో ఇల్లు ఉన్నాం, అక్కడ బాంబులే వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తాం, బాంబులు పెడితే వచ్చేసారేమో కానీ అక్కడ కంఫర్ట్ అయిపోయింది. ఎందుకంటే వ్యాపారాలు చేసుకుంటున్నారు, వారికి కూడా అక్కడ మంచి మంచి పదవులు ఇవ్వబడ్డాయి. సో ఎక్కువ మంది రియాక్ట్ అవ్వలేదు. ఆ మొట్టమొదటిసారి అందులో రియాక్ట్ అయిన మనం చూసుకున్నట్లయితే జెరుబ్బేలు అని ఉంటాడు. ఆయన జెరుబ్బేలు ముందుగా మనం ఎక్కడైతే బానిసత్తులో ఉన్న బబులోను సామ్రాజ్యం నుంచి యెరూషలేము మళ్ళీ తిరిగి వారి దేశానికి రావడానికి ముగ్గురు నడిపించిన చోటు మొట్టమొదటిసారిగా జెరుబ్బేలు అండి, ఆ తర్వాత ఎజ్రా ద్వారా, ఆ తర్వాత నెహెమ్యా ద్వారా. వీళ్ళు ముగ్గురు ద్వారా సుమారుగా మీరు చూసినట్లయితే టోటల్గా వచ్చిన జనాలు ఇక్కడ చూడండి. ఎజ్రా 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. యెరూషలేమునకు యూదా దేశము తమ పట్టణం పోనట్లుగా సెలవు పొంది జెరుబ్బేలు, యేషువ, నెహెమ్యా, సెరాయు, మొర్దెకై, బిల్హాను, తెప్పరేతు, బిల్గవి, రేహము, బయన వారితో కూడా ఇశ్రాయేలు లెక్క ఎంతమంది అంటే చూడండి, సమాజం యొక్క లెక్క మొత్తం 42,365 మంది, 42,360 మంది. మీకు ఎందుకంటే వీళ్ళు అక్కడ ఆ దేశంలో బాగా స్థిరపడ్డారని చెప్తున్నానంటే ఈ 42,000 మంది 360 మంది వస్తే వారికి ఉన్న పని వాళ్ళు చూడండి కిందనే 7,300 మంది వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు బానిసలుగా వెళ్ళారు బబులోను దేశానికి. వెళ్ళినప్పుడు వారికి పని వాళ్ళు ఎలాగుంటారు, అందుకే వెల్ సెటిల్డ్ అక్కడ. వీరికి ఆ దేశం మీద ఇస్రాయేల్ ప్రేమ ఉంది కాబట్టి ముందుగా రియాక్ట్ అయ్యి ఆ వచ్చిన జనాలు ఈయన చెప్పిన ముగ్గురు మనుషులు ఎవరైతే జెరుబ్బేలు, ఎజ్రా, నెహెమ్యా వీరి ద్వారా కోరేష్ రాజు ప్రకటించిన తర్వాత ఆ మందిర నిర్మాణం కోసం కావచ్చు లేదా ఆ దేశానికి రావాలనుకున్నప్పుడు 42,360 మంది వచ్చారు. వారికి 7,337 మంది పనివారు అంటే దాసులు. అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు చాలా వెల్ సెటిల్డ్గా ఉన్నారు ఆ దేశం వెళ్ళండి. అంటే అక్కడ ప్రయారిటీ ఇవ్వబడింది వాళ్ళకి. తర్వాత గాయకులు అంటే గాయకులు గాయకులు కలిపి మొత్తం 200 మంది. బిలో 50,000 అండి. లాక్స్ ఆఫ్ పీపుల్ నుంచి 50,000 కంటే తక్కువ మంది వచ్చారు. యెరూషలేము మందిరం కట్టడానికి కానీ ఆ సొంత దేశానికి రావడానికి కానీ. ఆ వచ్చేటప్పుడట అసలు ఏం జరిగిందంటే ఎజ్రా అంటే ఆయనకి ఎజ్రా అనే పదానికి అర్థం హెల్ప్ లేదా సహాయం అండి. ఈ ఎజ్రా కన్నా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దీని ముందు ఏ గ్రంథం ఉంటుంది ఎజ్రా ముందు మొదటి కనబడుతుంది అనుకుంటాను. సెకండ్ గ్రంథానికి వస్తారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం చివరి మాటలు ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం చివరి మాటలు
36 అధ్యాయం చివరి మాటలు ఎజ్రా అధ్యాయం మొదటి అధ్యాయంలో మొదటి మాటలు ఒకేలా ఉంటాయి. ఎవరైనా చేస్తారమ్మా? బబులోను నుండి 3 గుంపులుగా జనాన్ని ఇశ్రాయేలుకి వచ్చారు. మొదటి జెరుబ్బాబెలు, తర్వాత ఎజ్రా, చివరిగా నెహెమ్యా. వారి ద్వారా జనాలు మనం ఆల్రెడీ ఆ లెక్క చూసాం. తీయలేదు బైబిల్లో. రెండో దినవృత్తాంతం 36 చివరి వచ్చినమ్మా. దాని ముందుగా అధ్యాయము చివరి 36 అధ్యాయం ఉంటుంది. చివరి వచ్చిన చివరి మాటలు, ఆ మాటలు అక్కడ ముగిస్తాయి. ఎజ్రా మొదటి అధ్యాయంలో స్టార్ట్ అవుతాయి మళ్ళీ అదే మాట. రెండో దినవృత్తాంతాలు లాస్ట్ అధ్యాయం 36 అధ్యాయంలో చివరి వచ్చిన పారసీక దేశపు రాజైన నెక్స్ట్ ఎజ్రాల ఫస్ట్ అధ్యాయం చదవండి. ఫస్ట్ అధ్యాయం పారసీక దేశపు రాజైన అట్లా ఉన్నాయా? సో అక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎజ్రా గ్రంథంలో కూడా ఎజ్రా అంటే ఆయన ఒక ప్రవక్త అని చెప్పుకోవచ్చు. ఆయన ఎక్కువ ఈ ఎజ్రా గ్రంథంలో ఆయన పేరు పెట్టబడింది కానీ అధ్యాయము ఆయన యొక్క పరిచర్య స్టార్ట్ చేయాలంటే ఎజ్రా 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకే ఆ 4 అధ్యాయులు ఎజ్రా కోసం రాయబడి ఉంటుంది. అంతకుముందు వచ్చిన జెరుబ్బాబెలు విరుగుపడమనే మందిరం కట్టడం కోసం అని ఆయన ప్రయారిటీ ఇవ్వబడింది. ఆ మందిరం కట్టిన తర్వాత మందిరం మాత్రమే ఉంటుంది తప్ప దాంట్లో వాక్యం సరైన వాక్యం ఉండదు. ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి ఎజ్రా మనం ఆయన సేవలో వాడుకున్నట్టుగా చూడొచ్చు. చూడండి ఏమంటే పార్శ్వపు రాజు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మంది ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యం నెరవేర్చడానికి యెహోవా పార్శ్వపు దేశ రాజైన కోరేషు మనసును ప్రేరేపించగా అతను రాజ్యమంతరి చాటింపు వేయించి రాకమూలంగా ఇట్లు ప్రయత్నం చేస్తుంది. నేను చెప్పినట్టే ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటారో ఈ పార్శ్విక దేశానికి వీళ్ళు లాక్కెళ్ళిపోయింది ఎవరైనా అంటే ఇశ్రాయేల్ 70 సంవత్సరాల బానిసత్వంలో తీసుకెళ్ళిపోయిన వాళ్ళు నెబుకద్నెజరు. చూసారా నెబుకద్నెజరు చూస్తే ఆయనకున్న వ్యామోహం, ఆయనకున్న ఆభరణాల వ్యామోహం, ఆయనకున్న బంగార వ్యామోహం మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారంటే ఇశ్రాయేల్లో మందిరంలో ఉన్న ఉపకరణాలు అన్నీ కూడా, ఆలయ ఉపకరణాలు అన్నీ కూడా దోచుకెళ్ళిపోయినట్టు మనం చూడొచ్చు. అక్కడ నెబుకద్నెజరు యెరూషలేములోకి తీసుకుని వచ్చిన తమ దేవతల యొక్క గడియందించిన యెహోవా మందిరపు ఉపకరణం రాజైన కోరేషు బయటికి తెప్పించాను. నెబుకద్నెజరు ఈ బబులోను సామ్రాజ్యం తర్వాత పార్షియన్ రాజు వచ్చారు. అందులో కోరేషు రాజు సమయంలో ఈ చాటింపు చేయబడింది, మీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అని. ఆ వెళ్ళిపోయినప్పుడు 1:3 చూడండి, కావున మీలో ఎవరైనా జరలే ఉన్నారో యోగా వారి యెరూషలేము నుంచి వెళ్ళిపోవచ్చు. అది అయిపోయింది. ఈ వెళ్ళిపోయేటప్పుడు అక్కడ లెక్క ఎవరైతే నెబుకద్నెజరు యెరూషలేము మందిరం నుంచి పట్టుకెళ్ళిపోయాడో సామాన్లు, ఆ సామాన్లతో పాటు తిరిగి కోరేష్ ఖజానాదారుడైనటువంటి మిత్రుదాబు. ఎవరండి? పార్షియన్ రాజు కోరేష్ ఖజానాదారు అంటే సెక్రటరీ, ఫైనాన్షియల్ సెక్రటరీ ఎవరనంటే మిత్రుదాబు. ఆయన ద్వారా ఈ యొక్క సామాన్లన్నీ కూడా వీళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ తిరిగి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళారండి. ఏంటంటే బంగారు పళ్ళెంలో 30, వెండి పళ్ళెంలో 1000, కత్తులేమో 29, బంగారు గిన్నెలు 30, వెండి గిన్నెలు 410, మళ్ళీ ఇతర ఉపకరణాలేమో 1000. టోటల్గా బంగారం వెండి వస్తువులు కలిపి 5000. ఇవన్నీ పట్టుకొని ఎవరి ద్వారా వెళ్ళాడంటే షెష్బజ్జరు అంటే యూదులకు అధిపతిగా ఉన్నాడు ఈయన ఈ యోధా దేశం అదే ఇశ్రాయేల్ దేశానికి ఆ సామాన్లన్నీ పట్టుకొని ఇశ్రాయేల్ని వచ్చిన వారిని అందరూ పట్టుకునేది. అయితే అక్కడ కోరేష్ రాజు ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు వెళ్ళండి, ఎవరైనా స్వేచ్ఛార్పణలు ఇవ్వాలనుకుంటే అక్కడ మందిరం కట్టడానికి స్వేచ్ఛార్పణలు ఇవ్వమంటే ఇవ్వచ్చు. అంటే ఎవరైతే రావడానికి ఇష్టపడలేదో మనుషులు వాళ్ళంతా ఎక్కువ కానుకలు ఇచ్చి అంటే ఈ కానుకలు ఇచ్చి పంపించడం జరుగుతుందన్నమాట. అవి పంపించినప్పుడు ఈ షెష్బజ్జరు ఈ అధిపతి చాలా భయపడతాడండి ఇశ్రాయేల్ ప్రాంతానికి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు. కారణం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా మధ్యలో ఉన్నటువంటి ఈ ఎవరు రోజున దాన్ని ఏమంటారు పాదచారుల్ని దొంగిలించే మహిళలు డబ్బు, జనరల్గా ఏం కావాలి, అత్యాచారం చేసే మహిళలు బ్రతకడానికి డబ్బు కావాలి. ఇది ట్రావెల్ చేసుకుని వెళ్ళాలంటే మీకు 3వ అధ్యాయం చదువుతూ తెలుస్తుంది. ఆయన అనుకుంటున్నారు జెరుబ్బాబెలు భయపడతాడంట. భయపడి వెళ్ళి కోరేషు రాజుని మన సహాయం అడుగుతాం, ఎవరన్నా మనకు సెక్యూరిటీ ఇవ్వమని అని వెళ్ళి అడుగుదాం అనుకుని ఆయన అనుకుంటాడట, నేను నిజమైన దేవుడికి లేదా నా దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి లేదా రిక్వెస్ట్ చేసి సెక్యూరిటీని అడగాలి, అలా అడగొద్దు, మనమే ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా వెళ్దాం అని చెప్పి బయలుదేరి వెళ్తుంటాం. ఈ అంతర్చరిత్రలో చూస్తే సయల్తీయేలు కుమారుడే జెరుబ్బాబెలు, ఇతను తాతగారినే నెబుకద్నెజరు రాజు ఈడ్చుకుని వెళ్ళిపోతాడు.
యెహోయాకీము. ఆయన యొక్క తండ్రి సయల్తీయేలు కుమారుడు జెరుబ్బయలు. ఈ జెరుబ్బయలు అంటే చాలా ఉన్నతమైన వ్యక్తి మాట. ఇతని కోసం మనం ఎజ్రా గ్రంథంలో మాట్లాడుకుంటే ఇతనుకున్న కషి, ఆ ప్రేమ, అంటే ఆ ఇశ్రాయేల్ మందిరాన్ని మళ్ళీ నిర్మించాలని, అక్కడ పడిపోయిన ఆల్టర్ను బలిపీఠను మళ్ళీ కట్టాలని ఎంత ఉత్సాహంగా, ఎంత బాధపడుతూ ఆయన ముందుకు వెళ్తాడంటే ఆయనకున్నట్టు పరిచర్యను మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఈ గ్రంథంలోని. ఆ తర్వాత మీరు 5వ అధ్యాయం దాటిన తర్వాత వీళ్ళు ఒక ఏదో పని చేస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత జనరల్గా మన వంశం వాళ్ళని లేదా మన గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా ఈ బబులోనియలు ఏంటంటే ఎవరిని పెడితే వారిని పెళ్లి చేసుకుని కుమార్తెలు కూడా కనేశారు. ఆ విషయమే బాధపడుతుంటాడు జెరుబ్బయలు మాట్లాడినప్పుడు. తీరా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా వీళ్ళు ఒక బలిపీఠాన్ని కట్టారు. అంటే అప్పుడు దాకా పాడైపోయిన మందిరాన్ని ఇప్పుడు కూడా కట్టేయలేం, కానీ ఎప్పుడు తోపుతీర్పు నైవేద్యాలు నడాల్సిన ఆ ప్లేస్లో ఆగిపోయాయి కాబట్టి వీళ్ళు వచ్చినంటే అది మొదలు పెట్టారట. ఇప్పుడు యజాదు కుమారుడైన యెషూవకు రాజుపైన అతని సంబంధులు, సాయితుల కుమారుడైన జెరుబ్బయలు అతని సంబంధులు లేచి దైవజనుని మోసే నుంచి ధర్మశాస్త్రం రాయబడిన ప్రకారం దహన బలులు అర్పించడానికి ఇశ్రాయేలు దేవుని బలిపీఠం కట్టింది. మేము వచ్చిన 50,000 మంది ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిగా వచ్చి చేసింది ఏంటంటే వాళ్ళకి మందిరాన్ని కట్టడానికి ముందు బలిపీఠం కట్టారండి. తర్వాత 7వ నెల మొదటి దినమున వీళ్ళంతా మాట్లాడి యెహోవాకు దహన బలులు అర్పించి ఆ ఆల్టర్ కట్టిన తర్వాత ఈ పనివారికి, వడ్రంగి పనివారికి లేదా వీళ్ళందరికీ అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మందిరం కట్టాలని ప్రారంభించుకున్నారు. ఇది జరిగిన తర్వాత మీరు చూస్తే ఆ మందిరాన్ని ఎప్పుడైతే కట్టాలని ప్రారంభించినప్పుడు, పునాదులు వేసినప్పుడైతే ఒక రకమైనటువంటి సంతోషగానాలు వ్యక్తం చేస్తారంటే అంతకుముందు మందిరం చూసిన వాళ్ళేమో అలాంటి మందిరాన్ని మళ్ళీ మనం కడతామని అత్యుత్సాహంతో బాధపడుతూ ఏడుస్తున్నారు. ఈ కొత్తగా కడుతున్న మందిరాన్ని చూసి యవనస్తులందరూ ఇంత పెద్ద మందిరం కడుతున్నారు. వాళ్ళు అరిచే అరుపులు కదా అది సంతోషమో ప్రేమో కాకుండా ఉంది. అక్కడ రాస్తారు చూడండి, మునుపటి మందిరం చూసిన యాజకుల్లోనూ లేవీల్లోనూ కుటుంబ ప్రధానంలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదం చూసి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషంతో బహుగా ఏడ్చిరి. వీళ్ళు ఎందుకు ఆ శబ్దం చేస్తున్నారు కూడా అర్థం కానంత ఎమోషన్లో వాళ్ళు మందిరం స్టార్ట్ చేయగానే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. ఏం చేస్తారంటే వీళ్ళు మందిరం కట్టడానికి ప్రారంభించినప్పుడు ఆల్రెడీ ఆ దేశంలోని కొంతమంది బ్రతుకుతారు. అలాగే శిథిలావస్థ దేశంలో కొంతమంది బ్రతుకుతున్నారు. వాళ్ళంతా వచ్చి అంటారు, లేదు మీతో పాటు మీ దేవుడైన మందిరాన్ని మేము కూడా కడతామని వస్తారు. ఎక్కడైనా తెలిసింది కదా, భూమి మీద మన పక్కన ఇల్లు కట్టుకుందామన్నా లేదా మందిరం కట్టుకుందామన్నా ఎవరో ఆటంకపరిచే వాళ్ళు వస్తారు. అయితే అప్పుడు జెరుబ్బయలు చెప్తాను, ఖచ్చితంగా మీరు మాతో ఇన్వాల్వ్ అయ్యి మందిరం కట్టడానికి లేదు, అది మా దేవుని మందిరం మేమే కట్టుకుంటాం, మీరు వద్దంటారు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి ఏం చేస్తారంటే అక్కడున్న మంత్రులకు లంచం ఇచ్చి, ఆ మంత్రులు చూడండి రెహాయుమును అక్కడ డాక్యుమెంట్ రైటర్ సిన్హావు అంటాడు. దాన్ని ఏమంటారు చదవండి, చెప్పయ్యా సింహయ్య అక్కడ చదవండి. రెండులో మంత్రి యొక్క రెహోమును లేఖకుడకు సిప్పాయి ఇంతేనా తెలియవచ్చు మీకు. వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఎప్పుడైతే యోధా ప్రజలు కానీ వాళ్ళు వచ్చి మీ మందిరం మేము కడతామని వచ్చినప్పుడు వీరు అంగీకరించలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రజలు వెళ్ళి అక్కడున్న మంత్రులకు లంచాలు ఇచ్చి ఈ మందిరం మనం కట్టకుండా ఆపాలి, వాళ్ళు కట్టకూడదని చెప్పి వాళ్ళ లెటర్స్ రాస్తుంటారు పార్షిక దేశానికి. మీరు పంపించిన జనాలు ఇక్కడికి వచ్చారు కదండి, వీళ్ళు ఒక మందిరాన్ని కడితే వీళ్ళ చరిత్ర చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇంతకుముందు ట్యాక్స్లో ఎగ్గొట్టేవారు, వీళ్ళు చాలా మంది రాజులు పరిపాలించుడు ఎవరి మాట వినేవారు కాదు. వెనకనే వీళ్ళకి దేవుడు వీళ్ళకి శిక్ష విధించి ఆ మందిరాన్ని అంతా పడగొట్టి వీళ్ళు దాసులుగా వెళ్ళారు. మళ్ళీ మీరు ఛాన్స్ ఇస్తే మళ్ళీ మందిరం కట్టుకొని మళ్ళీ సెల్ఫ్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే మీరు ఎవరు పన్నులు కట్టరు అని చెప్పి ఈ ప్రజలు వెళ్ళి ఆ మంత్రులతో మాట్లాడి చాడీలు చెప్పి మందిరం కట్టకుండా, ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోలేరు కాబట్టి మందిరం కట్టకుండా చూసే ప్రయత్నం చేసి ఆ సిన్హయ్య అన్నవాడు ఆ మినిస్టర్ను ఆ డాక్యుమెంట్ రైటర్ కలిపి ఒక లెటర్ రాస్తారు. మళ్ళీ ఎవరు వీళ్ళు పంపించిన కోరేశ్వరరాజు అక్కడ తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన మళ్ళీ మందిరం కట్టుకోమని పంపించాడు. అక్కడేమో లీడర్ మారిపోయాడు, మనకు తెలుసు కదా. ఇక్కడ అమరావతి కట్టడానికి కూడా మొదలు పెడతాడు, ఆడు మారిపోయిన తర్వాత అమరావతి నుంచి చెట్లు కలిసి మళ్ళీ ఆడు వచ్చి ఇది కలిసింది. అలా జరుగుతుంది అక్కడ కూడా. ఎవరైతే కోరేశ్వరరాజు ఆయన టైం అయిపోయిందో టెన్యూర్ అయిపోయిన తర్వాత వచ్చిన మంత్రికి వీళ్ళు వచ్చినట్టే మందిరం కట్టలేదు. 20 ఏళ్ళు, సుమారుగా 20 ఏళ్ళు టైం పడుతుంది అంటే మందిరం కట్టడానికి. అప్పుడు వీళ్ళ ద్వారా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో భూమి మీద కూడా ఉంటారు, భూమి మీద ప్రతి సొసైటీలోనే ఉంటారు, లంచం తీసుకొని చెడ్డ మాటలలో పలకడము, వ్యతిరేకంగా మాట్లాడాలంటే నలుగురు ఒకటే మాట్లాడితే చూడమని ఒక ఆయన సెపరేట్గా మాట్లాడతాడు. మన క్రైస్తవ సొసైటీలో ఒక ఆయన అలాగే ఫేమస్ అండి, మీకు ఎవరైనా తెలుసు ఆయన? సాధారణంగా చదువుతున్న క్రైస్తవ ప్రపంచంలో ఒక ఆయన ఒకేసారి ఫేమస్ అయ్యాడు. అంటే మనం అందరం అంటే ఆయన కాదు, ఈతో స్టార్ట్ చేశాడు. తర్వాత లైన్లో పడి ఉండొచ్చు, కానీ మొట్టమొదటిగా క్రైస్తవులు విమర్శిస్తూ ఐడెంటిఫై తెచ్చుకొని అంటే దాని అటెన్షన్ షీక్ చేసుకుని ఆయన మీకు ఎవరు మిత్రులు కదా, విజయప్రసాద్ రెడ్డి గారు తెలుసా? విజయప్రసాద్ రెడ్డి తెలియదా మీకు?
కాకినాడ ఆయన యానం ఆయన కొంచెం పక్కన ఉంటుంది. ఆయన ఏదంటే ప్రసాదం తినొచ్చు, దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదా క్రైస్తవులు ఎవరింటికైనా వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, సాయంత్రం 6 కలిపి ఫ్రెండ్స్ అయితే వెళ్ళి కిట్టి బట్టలు పాల్గొనవచ్చు. అలా అయితే ఎవడని చూస్తాడు. డెఫినెట్గా అందరూ చెప్పిన వాక్యాలు చెప్తే ఎవడు ఇన్స్పైర్, ఎవడు అట్రాక్ట్ అవడు, మనం విరుద్ధంగా చెప్తే అవుతారు. అలాగే భూమి మీద ప్రతి చోట అన్ని చోట్ల ఉంటారు. అంటే నెగిటివిటీని ద్వారా బయటికి రావాలనుకున్నారు. ఎప్పుడైతే ఈ ప్రజలందరూ వచ్చారో వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు ఈ రాజులు రాణులతో అదే మంత్రి ద్వారా లెటర్లు పంపించి ఆపేద్దాన్ని చూస్తారు. ఏమైంది? మందిర నిర్మాణం ఆగిపోయింది. ఎవరు లెటర్లు పంపించారో రాజైన అర్థహాస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహమును సుప్రీంగా నిరీక్షంగా ఉన్న వారికి వింటున్నప్పుడు వారు త్వరగా ఎరుసలేములోని యూదుల వద్దకు వచ్చి బలవంతం చేతను అధికారం చేతను వారి పని అవినట్టుగా చేయగా యెరూషలేములోని దేవుని మందిర పని నిలిచిపోయాను. ఇలాగూ పార్శ్వపు రాజు దర్యావేశు ఏలుబడితో 2వ సంవత్సరానికి ఆ పని ఆగిపోయింది. దర్యావేశు రాజు సమయం వరకు కూడా ఆ మందిరాన్ని జస్ట్ పునాది వేశారట. వచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ మందిరం కట్టడానికి వాళ్ళు జాయిన్ చేసుకోలేదో వాళ్ళ మంత్రులకు లంచాలు ఇచ్చి వాళ్ళు రాసిన లెటర్ ద్వారా ముందు యాక్షన్ జరిగింది. ఏంటి? ఎక్కడ ఉన్నదో అక్కడే స్టేటస్ వాళ్ళు ఆపేమని చెప్పి మందిరం ఆపేశారు. అప్పుడు దిగారండి ఎవరు? హగ్గయి, జకరియా ప్రవక్తలు. వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ప్రవక్తలైన హగ్గయి ఇద్దో కుమారుడైన జకరియా యూదా దేశమందును యెరూషలేము దేశమందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామం ప్రకటింపగా సయల్తీరు కుమారుడైన జెరుబ్బయలును యోజాదా కుమారుడైన యోషువ లేచి యెరూషలేములో దేవుని మందిరం కట్టనారంభించారు. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహవాసం చేస్తుంటారు. వీళ్ళు హగ్గయి, జకరియా పర్సనల్ రిజిస్టర్స్ అయితే చాలా డైనమిక్ అనమాట. అంటే దాన్ని ఎలా ఉంటారంటే ఫైటర్స్ లాగా అలా ఆగిపోయినటువంటి ఆ మందిరాన్ని, ఎందుకంటే పర్షియన్ కంట్రీలో ఆయన రాజుగారే వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి అని చెప్పి సెల్ఫ్ డొనేషన్స్ ఇచ్చి కొంత డబ్బు నెబ్బెత్తిని పట్టుకెళ్ళిపోయిన డబ్బుని దాంతో పాటు కొన్ని ఉపకరణాలు ఇచ్చి మనం పంపించినప్పుడు ఇక్కడ లోకల్ రాజకీయాల ద్వారా ఏమైందండి అవ్వాల్సిన మందిరం అవ్వకుండా ఆగిపోయింది. వాళ్ళు అంటారు అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే బాబు మేమే సొంతంగా కట్టుకోలేదు, ఈ కోరేశ్వరరాజు సమయంలో మాకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఆ ఆజ్ఞ ప్రకారం మేము కడుతున్నాం అని చెప్పి జకరియా గారు వచ్చి అంటారు, పంపిస్తారు. యాక్చువల్గా ఇదంతా జరగడానికి కారణం మా పితరులు ఆకాశం ముందు దేవుని కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరు బబులోను రాజు చేతికి అప్పించుట అతను ఈ మందిరం నాశనం చేసి జనులకు బబులోను దేశం చెరపట్టుకుని పోయాను. ఇదంతా మా తప్పనయ్యా, మేము చేసిన తప్పు వల్ల మా దేశం కానీ మా ప్రజలు కానీ మా మందిర పరిస్థితి కానీ ఇలా ఉంది, కావాలంటే మీరు కనుక్కోండి, మేము కోరేశ్వర ఆజ్ఞాపన ప్రకారం మేము కడుతున్నాం అన్నప్పుడు వీళ్ళు ఒక లెటర్ రాస్తారు. వీళ్ళందరూ కలిపి మళ్ళీ అక్కడ ఏదైతే సుపీరియర్ గవర్నెన్స్ ఉందో ఆ పర్షియన్ కంట్రీ రాసినప్పుడు మరి ఆర్డర్స్ ఉంటాయి కదా. మీరు మనం మాట్లాడుకున్నాం కదా, బొద్దుకే ఏం చేస్తారు? ఉంగరమే వేస్తాడు ఎవరిని, ఆయన హామాన్ చంపడం కోసం రైట్ చేయాలి. హామాన్ కాదు, బొద్దుకని చంపడం కోసం హామాన్ ఏం చేస్తాడు? రాజాజ్ఞకి బదులు ఉంగరం తీసిస్తాడు. మనం చదువుకున్నాం ఎస్టర్లోని. అలా మీరు అక్కడ చూసినట్లయితే రాజశాసనాలు ఎలా ఉండాలో ఒక పక్క బుక్స్లో చదువుతున్నారు, ఒక పక్క బంగారు ఆభరణాలు చదువుతున్నారు. ప్రతి ఒక్క ఆర్డర్కి కూడా ఒక ఐటమ్ ఒక ఆర్నమెంట్తో జత చేసి ఉంటుంది అనమాట. మీరు ఆ ఇమేజ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. చివరికి తాను అధికారం చేసిన సెస్బజరు అతనికి అప్పగించిన ఈ ఉపకరణం తీసుకొని యెరూషలేము పట్టణం దేవాలయం పోయి దేవుని మందిరం దాని స్థలమును కట్టించమని అతనికి ఆజ్ఞయించను. ఎవరైతే మళ్ళీ వీళ్ళందరూ ఈ ప్రజలందరూ యోధా ప్రజలు ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరూ ఆ దేశానికి మళ్ళీ లెటర్ రాసి ఆ రాజుగారి లెటర్ రాసినప్పుడు ఆయన మళ్ళీ దాన్ని పర్యవేక్షించినప్పుడు ఖచ్చితంగా ఈ కోరేశ్వరరాజు సమయంలో ఈయనకి అవకాశం ఇచ్చాడు మందిరం కట్టుకోమని అని చెప్పి ఆ ఆర్డర్స్ ఎప్పుడైతే దొరికాయో వాళ్ళు మళ్ళీ ఆజ్ఞిస్తారు, మళ్ళీ మీరు మందిరం కట్టుకోవచ్చు అని. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు యోధా ప్రజలు బానిసలుగా వెళ్ళిపోయారు. బానిసలుగా వెళ్ళిపోయినా కూడా అక్కడ బానిసలుగా మాత్రం లేరు, కానీ వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే కొంతమంది ఎలాంటి పొజిషన్లో కూడా రోధించడం చూస్తూ ఉంటాం. 70 ఏళ్ళు బానిసత్వం తెలిసిన తర్వాత దానియేలు గట్రా ఓనె పట్టు కట్టుకొని రోధిస్తారట. ఎందుకంటే నా ప్రజల్ని నువ్వు 70 ఏళ్ళు బానిసత్వంలో అన్నావు, బానిసత్వం అయిపోతుంది, ఎప్పుడు వినిపిస్తారని. అలాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కోరేశ్వర ప్రకటించిన కేవలం 50,000 మంది మాత్రమే వచ్చి తిరిగి మందిర నిర్మాణానికి వస్తారు. మనం 1 నుంచి 5 అధ్యాయాలు చూస్తే వాళ్ళు మందిరం కట్టడానికి వచ్చినప్పుడు ముందు బలిపీఠం కడతారు. తర్వాత దాన్ని ప్రొసీడ్ అవ్వడానికి మిగతా జనాంగం వచ్చి మీతో ఏడవుతున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోని కారణంగా ఆ మంత్రుల యొక్క పని వాళ్ళకి లంచాలు ఇచ్చి మళ్ళీ ఆ యొక్క రాజుకి లెటర్ రాసి దాన్ని ఆపేయడం జరుగుతుంది. ఆపేసిన తర్వాత హగ్గయి, జకరియా గారు ఎంటర్ అయిన తర్వాత మరలా ఇది కట్టనారంభించి అది మేము ఊరికే కట్టట్లేదు, దానికి ఒక ఆజ్ఞ ఉంది. మీరు ఒక కోరేశ్వరరాజు గారు అసలు గవర్నెన్స్ ప్రకారమే ఆ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మేము కడుతున్నాం, దాన్ని మీరు పర్యవేక్షించండి. అది నిజం కాకపోయి అది అబద్ధం అయితే మేము ఆపేస్తాం అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ పర్యవేక్షించినప్పుడు అది నిజమే తెలిసి మందిరం కట్టుకోమని చెప్పి ఆయన ఏమంటారంటే లోకల్ ట్యాక్సెస్ కూడా ఆ ట్యాక్సెస్ మాకు కట్టొద్దు, ఎక్కడైతే ఆ ఏరియాలో ట్యాక్స్ వసూలు అవుతుందో ఆ ట్యాక్సెస్ పట్టుకెళ్ళి మందిరం కట్టుకోమని చెప్పి మళ్ళీ రాజు అమెండ్మెంట్ ఆర్డర్ ఇస్తాడు.
తర్వాత మనం 1 నుంచి 6 నుంచి 10 నెక్స్ట్ వీక్ చూద్దాము. దయచేసి ఈ యొక్క నేను ఏదైతే పాయింట్ చెప్పానో ఆ పాయింట్ వైజ్గా మీరు బైబిల్ చదివినప్పుడు చదవండి. ఎవరికి ప్రార్థన చేయండి. మరి 3 రోజు మీ ఊరిలో వచ్చిన అందరూ కంప్లీట్ చేయకపోయిన ఆశీర్వదించుకోగా వాళ్ళను వాళ్ళు బయట నుంచి తిరిగి వచ్చి వాళ్ళని సహాయం చేసి మరి తన మరి ప్రతి మాటలు మనసు తెలుసుకుంటే సహాయం చేసి అభివృద్ధిలో మా జీవితం నేర్చుకోవడానికి సహాయం చేసి తండ్రి ఏదైతే మేము ఉన్నామో తండ్రి అది మా భవిష్యత్తుకు సహాయం చేయండి గొప్ప నా జీవితం మా జీవితం నచ్చుకున్న భాగ్యాన్ని దయచేయండి గొప్ప కానీ మీ బయటకు ఎవరికైనా సహాయం చేయండి గొప్ప వచ్చిన ప్రతి ఒక్కరిని జీవితం ఆశీర్వదించమని చిన్న ప్రార్థన అర్థం వేసి సత్పక్ష అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.